అంటే ఒక పవన్ కళ్యాణ్ ఒక హీరో కింద పక్కన పెట్టేసి ఒక ఫ్రెండ్ కింద మాట్లాడితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత కలిసారా? కలలేదండి, మాట్లాడలేదు. కలలేదు. బట్ హీ నోస్ దట్ ఐ విష్ హిమ్ వెల్, రైట్? ఎందుకంటే వీఆర్ కనెక్టెడ్ స్పిరిచువల్లీ ఇన్ a different way. And what a journey he has had. He's such a strong guy, you know. He's worked so hard. 10 years of struggle. No, and he's worked so hard, you know. That's why I'm saying ups and downs are there. So when you're down, you learn. It's not only me. Yes. Me life lo kuda everyone. You'll be having situations where you'll say, what the hell? But Pawan is a special guy. He deserves everything he's got in his life so far. As an actor, he's phenomenal. As a human being, he's great. As a leader, he's proved himself, right? Yeah. As a deputy chief minister, now he's doing wonders for the state. Yeah. So I'm very happy to him. But I'm hoping one of these days. అదే సార్, యూనివర్సల్ కనెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆయనతో మాట్లాడకపోయినా, మీట్ అవ్వకపోయినా, వీఆర్ కనెక్టెడ్, వీ విల్ స్టే కనెక్టెడ్. కాకపోతే మాకు అనిపిస్తుంది ఎందుకో మీరు ఇంత చెప్తున్న తర్వాత త్వరలో మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. అది దేవుడి మీద ఉంది పని, దేవుడి మీద చేశాను. బట్ పవన్ ఆల్సో షుడ్ వాంట్ ఇట్. సో వెన్ హీస్ రెడీ దెన్ విల్ డూ ఇట్. అదే సార్, మీరు ఇప్పుడు మీరు అన్నారు అంటే ఆల్మోస్ట్ 12 years తర్వాత మీరు పాట పాడితే, ఇప్పుడు మీరు ఎవరో తెలియని వాళ్ళు కూడా చాలా మంది అసలు విపరీతంగా పాడి మీ వెనక పాటలు కూడా నాకు తెలిసి వాటి కూడా హ్యూజ్ జంప్ ఉంటుంది. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్, న్యూ జోనర్. అంటే ఇంత పెక్యులర్ గా ఉంది వాయిస్, ఇంత బాగుందని చెప్పి మీ పాత పాటలు కూడా ఇప్పుడు నాకు తెలిసి ఒక హైప్ వస్తుంది వాటికి కూడా. మళ్ళీ వినిపిస్తా ఉంటాయి అక్కడ. పీపుల్ ఆర్ సెర్చింగ్ ఫర్ దట్ వాయిస్ యాక్చువల్లీ. yes absolutely. yes sir. అయితే మీరు పాటలు పాడడం అనేది, కంపోజింగ్ ఈజ్ ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ కింద పాటలు పాడడం అనేది మీ ఇష్టమా, లేదంటే డైరెక్టర్స్ ఆస్క్ యూ టు సింగ్? ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళందరూ డైరెక్టర్సే కదా. that has come to me, and like I said, I turned down so many songs. కానీ ఇప్పుడు what I decided was if the director is good, the story is good, the hero is good, and I like the song, I'll sing. అది కాదు సార్, అంటే మీరు కంపోజ్ చేసినప్పుడు అంటే మీరు పాటలు పాడడం అనేది మీరు కంపోజ్ చేసిన దట్స్ గ్రూప్ డెసిషన్. డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ అందరూ. ఎస్, అంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఏంటంటే కొన్ని ఉంటాయి, అంటే కొన్ని సాంగ్స్ మేమే పాడాలని ఉంటుంది, మీరు మాత్రం నాకు లేదు, డైరెక్టర్ వాళ్ళు మనం రిక్వెస్ట్ చేస్తే పాడదాం. దట్స్ ఇట్. ఎస్ సార్. అయితే ఇప్పుడు సాంగ్స్ అనేవి వన్ నైట్లో వచ్చినా కూడా కొంతమందికి ఏంటంటే ఒక సాంగ్ వినగానే నచ్చకపోవచ్చు సార్, మళ్ళీ దాన్ని వినాలని, అంటే మళ్ళీ ట్యూన్స్ అడగడం ఇన్ని ఉంటాయి కదా. సో మీ ఎంటైర్ కెరీర్లో కష్టపడిన సాంగ్ అంటే ఏం చెప్తారు? అన్ని ఇష్టపడే చేస్తుంటారు, బట్ ఒక సాంగ్ మోర్ ఆప్షన్స్ ఇవ్వాల్సి వచ్చిన సాంగ్ అంటే? నాకు గుర్తులేదమ్మా. మేబీ ఐ డోంట్ నో, ద లాస్ట్ సాంగ్ ఇన్ తమ్ముడు వాజ్ అ టఫ్ వన్. లాస్ట్ సాంగ్, దట్స్ హౌ ఇట్ బికేమ్ ఇంగ్లీష్. ఎందుకంటే మేము ట్రై చేసాము, వి ట్రైడ్ అ లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఫర్ దట్ పర్టికులర్ సాంగ్. దెన్ ఫైనలీ పవన్ సార్ ఒక పని చేయి, చెప్తున్న సిచ్యువేషన్, నువ్వు see what you can do. I said, Pawan, you tell me the story, I'll write it in English and I'll sing it in English because easy for me now. Right? ఆ ట్యూన్ నచ్చితే మనం తెలుగులో రాసుకున్నాం. రైట్? సో అరౌండ్ 2 o'clock or 3 o'clock in the morning, early morning, అదే చెప్పాను కదా, we just sit down and talk. టైమింగ్స్ తో సంబంధం లేదు. Early in the morning I finally put a melody to the song and I sang it. నిద్రపోయింది మా ఇద్దరికను. He got up and says, Ramana, this is it, this is the song. ఇది ఇంగ్లీష్ లోనే ఉండాలి, తెలుగు వద్దు నాకు. Look at your face. Yeah, look at your face in the mirror. Just leave it in English and that's it, song is done. Next day వెళ్ళిపోయాడు తిరిగి హైదరాబాద్. And so that was a challenging song to do. Yes, బట్ ఛాలెంజింగ్ అని అంటే అనుకున్నారు సార్, అంటే ఒక తెలుగు సినిమాలో ఇప్పుడు మారింది ట్రెండ్, అప్పుడున్న తెలుగు సినిమాలో ఇంగ్లీష్ పాట, ఒక తెలుగు సినిమాకి ఫుల్ ఇంగ్లీష్ సాంగ్ ఎవరు పెట్టారు? అదే అంటున్నా, అదే పెట్టలేదు కదా, హిస్టరీలో లేదు, తెలుగు హిస్టరీలో లేదు. That's the first time and the only time so far. అవును. తర్వాత హిందీలో మళ్ళీ ఆయనే ట్రై చేశారు, బ్రేక్ చేశారు కదా. తర్వాత హిందీలో చేశాను ఫుల్ సాంగ్, నెక్స్ట్ సాంగ్ బద్రీకి ఫుల్ హిందీ అగైన్. yes, అది కూడా పెద్ద హిట్. So he's brave that way. Yes, takes big chances. Yes. అంటే అంత క్రియేటివిటీ ఉంది కానీ, బట్ ఎక్కడో జానీ వచ్చేసరికి ఎక్కడో ఒక చిన్న మిస్ ఫైర్ ఏదో అయినట్టుంది. లేదమ్మా, మిస్ ఫైర్ అవ్వలేదు. జానీ ఇస్ అ గుడ్ ఫిల్మ్. It was a film ahead of its time. అవును, ముందు వచ్చేసింది. Yeah, it's a film ahead of its time. It's a great film. Cinematography is great.
మ్యూజిక్ ఇస్ అమేజింగ్. Yes. దానికి ఇచ్చిన మ్యూజిక్ నేను ఏ సినిమాకి ఇవ్వలేదు. అవును. యా, రీ-రికార్డింగ్ ఇస్ స్పెక్టాక్యులర్ రీ-రికార్డింగ్ చేసాం దానికి. మీరు దాంట్లో చేసిన సాంగ్ ఇప్పటికీ కూడా వినిపిస్తూనే ఉంటుంది కదా, రీమిక్స్ సాంగ్. Yeah, yeah, yeah. ఈరైతే ఈయనది అది. సో ఇట్ వాస్ జస్ట్ మూవీ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్ అంతే. లైక్ ఐ సెడ్, అప్ డౌన్ అప్ డౌన్. అదొకటిను ఆయన ఆ గెటప్ అనేది కూడా ఒకటి చిన్న చేంజ్ ఓవర్ లా అనిపించింది జనాలకు. అప్పటి వరకు ఉన్న పవన్ కళ్యాణ్కి కొత్త కనిపించి. నాకు తెలియదండి. I mean, I can't speculate Yes, on yes. that. Yeah, All yeah, I can say is it was a good film. గుడ్ ఫిల్మ్. Yeah, I liked it. I loved it.